ఓకే, మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గరికి. మనతో కృష్ణాని గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాని గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సో వైవి సుబ్బారెడ్డి గారి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం అని చెప్పేసి 2 రోజుల క్రితము ఆయన బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాస్త ఆవేదనతో మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దేవుణ్ణి కూడా తమ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారని చెప్పేసి అన్నారు. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ మాత్రం ఫిష్ ఆయిల్, జంతు మాంసం సంబంధించిన ఆయిల్ కలిసిందనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవం నెయ్యికి సంబంధించి. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి, లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారం గురించి, జంతు కొవ్వుల్ని తయారీలో ఉపయోగించారనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. చాలా మంది మిత్రులు, నేను కొంతమందితో మాట్లాడితే, ముస్లిం మిత్రులు, మేము అనేక సందర్భాల్లో గత 5 ఏళ్లలో లడ్డూ ప్రసాదం తిన్నాం తిరుపతిది, ఇప్పుడు దాంట్లో పంది పువ్వు ఉందని తెలిసిన తర్వాత ఈ విధమైనటువంటి మా మత విశ్వాసాలకి విరుద్ధంగా మేము పంది పువ్వును తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇంత దారుణం అని. అదేవిధంగా చాలా మంది జంతు మాంసాలు తిననటువంటి వాళ్ళు, నాన్ వెజ్ తిననటువంటి వాళ్ళు, వెజిటేరియన్ ఉన్నటువంటి వాళ్ళు మా చేత కూడా ఈ విధంగా జంతు కొవ్వులు, ఇవన్నీ చేప కొవ్వు, ఇవన్నీ కూడా మాతో తినిపించారు, ఇంతకన్నా అపచారం ఏముందని. అంటే హిందువులతో పాటు ఇటు ముస్లింలు కూడా బాధపడుతూ ఉన్నారు. కోట్లాది మంది వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా ఈ విధమైనటువంటి అపచారం మా చేత చేయించారు, ఇంత దారుణమా అనేటువంటి దాన్ని తీవ్రమైనటువంటి ఆవేదన, మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే మత విశ్వాసం అనేటువంటిది ఒక నమ్మకంతో కూడినటువంటి అంశం. అలాంటి విశ్వాసంతో ఉన్నటువంటి భక్తుల్ని ఈ విధంగా వంచడం అనేటువంటిది ఘోరమైనటువంటి నేరం. దీనికి ఖచ్చితంగా శిక్షలు ఉండాల్సిందే. దీనికి బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు టీటీడీ చైర్మన్లుగా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, అదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి, అప్పుడు ఈవోలుగా పనిచేసినటువంటి వాళ్ళు, అప్పుడు సప్లై చేసినటువంటి వాళ్ళు సప్లైరు, అదే విధంగా అప్పుడు దాన్ని లడ్డు తయారీకి సంబంధించినటువంటి విషయంలో పర్యవేక్షణ చేసినటువంటి వాళ్ళు, లడ్డు తయారీలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాధ్యులే. దానికి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శగా వచ్చింది. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలోగిన ఈ విధమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు లేవు అని గన తాను నమ్మితే దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ, సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంతేగాని ఆయన డైవర్ట్ పాలిటిక్స్ చేసేటువంటి విధంగా ఉండకూడదు. ఏంటంటే డైవర్ట్ ఇప్పుడు ఈ 100 రోజుల పాలన, ఈ 100 రోజుల పాలనలో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అనేటువంటి విధంగా ఇప్పుడు అవుతూ శ్రీధర్ రెడ్డి గారు ఏవైతే మొత్తం చెప్పారో వాళ్ళు ఈ ప్రభుత్వం డైవర్షన్ కోసం పాలనని ఉపయోగించారు అనేటువంటిది ఇవన్నీ మాట్లాడారు. ఫస్ట్ భారతదేశంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ భక్తుల, దేవుణ్ణి నమ్మేటువంటి భక్తులందరికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళలో ఉండేటువంటి జరిగినటువంటి పొరపాటు, అపచారం, ఇది మా ప్రభుత్వం చెయ్యలేదు, మా టీటీడీలో జరగలేదు అనేటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అది చేయటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. అదే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఉండేటువంటి మంత్రులు, లేదా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఏమంటాడు? అసలు మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని మీరు తప్పించుకోవాలని చూస్తారా? అసలు వీళ్ళని వదిలిపెట్టాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు. వదిలిపెట్టమని ఎవరు అడిగారు? కోట్లాది మంది భక్తులందరూ కూడా వాళ్ళని వదిలిపెట్టొద్దు, శిక్షించని నీకు చెప్తే, నీకు అధికారం ఇస్తే, నువ్వు ఆల్రెడీ జూలై 22వ తేదీన ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే మొన్న మీరు ఎన్డీఏ సమావేశంలో ఎమ్మెల్యేలతో సమావేశంలో నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని మీద మాట్లాడుతూ కాలం ఎలా తీసుకున్నావని అంటే దీన్ని ఏమనాలి? మా మాటలు కాదు మా ముఖ్యమంత్రి అని చెన్నుపాటి సీని గారు అంటారు. మాటలు ముఖ్యమంత్రి కాదు, ఎన్నాళ్ళు సమయం కావాలి ఏంటి? నేను ఒకటి చెప్తాను, ముంబై నటి కేసులో ఒక ఆరోపణలు వచ్చినాయి, మీడియాలోనే ముందు ఆరోపణలు వచ్చినాయి, తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, హోంమంత్రి అందరూ మాట్లాడారు, వెంటనే పోలీసులు రంగంలోకి దిగారుగా.
రంగంలో దిగారు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యాడు, అవును అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా దోషులకి చర్యలు తీసుకోవాల్సిందే, కాదనటంలా. ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం, అరే కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో అన్యాయం జరిగింది, అపచారం జరిగింది అని తేలిన తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడు ముహూర్తం కోసం చూస్తున్నాడు? ఏం కావాలి చంద్రబాబు నాయుడుకి? ఇంకా తీసుకోవటం లేదు. ఈ పాటికి అరెస్ట్ జరిగి ఉండాలి. అరెస్ట్ కాదండి, ఏమి చర్యలు అసలు నువ్వు ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏమిటి? అసలు ఎవరు తప్పు చేశారు? ఏం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి లడ్డు తయారు చేయడు కదా, జగన్మోహన్ రెడ్డి కలపడు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి బాధ్యుడే కాదనటం లేదు నేను. ఎవరు దీన్ని సప్లై చేశాడు, దానికి సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, అప్పుడు ఈఓకి సంబంధించినటువంటి ఎవరు, టీటీడీ చైర్మన్, వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో విచారణ చేసి దానికి సంబంధించినటువంటి దోషులుగా తేల్చి ఆ తర్వాత నువ్వు చట్టబద్ధంగా చర్యలు తీసుకో. అసలు ప్రాసెస్ మొదలు కాలేదు కదా. నేను ఒకటి అడుగుతాను, 2019కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పింక్ డైమండ్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పుడు లేవనెత్తినటువంటి అంశం ఉందో చంద్రబాబు నాయుడు మీద, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వదిలిపెట్టారో, ఇప్పుడు ఈ విధమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఈ విధమైనటువంటి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారా? ఆ రోజున పింక్ డైమండ్, ఈ రోజు లడ్డూ ప్రసాదంలో కొవ్వులు, పంది కొవ్వు, ఆ కొవ్వు ఎక్కువ ఉందని అంటే మీరు విమర్శలు చేసుకోవటానికి, మీరిద్దరు రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవటానికి ఈ రోజున భక్తుల చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెడతారా? మీ రాజకీయాలు చేసుకోవటానికి ఈ రోజున దేవుణ్ణి వాడుకుంటారా, టీటీడీని వాడుకుంటారా? ఇదే మీరు చేసేటువంటి పని. ఈ విషయంలో నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ముఖ్యమంత్రి లేదా వీళ్ళు చేసేటువంటి విధానంలో, ప్రభుత్వ విధానంలో ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు విమర్శలు చేయటానికి వచ్చేటువంటి స్థానంలో లేరు. ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, మంత్రులు గాని వీళ్ళు సమాధానం చెప్పే స్థానంలో ఉన్నారు. ఎవరికి? ప్రజలకి. ప్రజలకు సమాధానం చెప్పే స్థానంలో ఉన్నారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. సమాధానం అంటే ఎలా? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చట్టాలను అమలు చేసి ఈ రోజున టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? ముఖ్యమంత్రి లేకపోతే వీళ్ళందరూ కూడా ఏంత అన్యాయం అని ఇవన్నీ గగ్గోలు పెడితే మన మీద ఎందుకు చర్యలు తీసుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. సుబ్బారెడ్డి నిన్న రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళాడు. రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి దీని మీద మీ హైకోర్టు విచారణ జరపండి, దీని మీద చర్యలు తీసుకోండి, దీని మీద కమిటీ వేయండి అని చెప్పి అడిగాడు. ఇప్పుడు వాళ్ళు విచారణకు రెడీ అవుతున్నారు కదా, ఆయన ప్రమాణానికి రెడీ అయ్యాడు. నారా లోకేష్ ప్రమాణం చేస్తాను చట్టబద్ధంగా హైకోర్టుకే వెళ్ళాడు సుబ్బారెడ్డి. వెళ్ళాడు కాబట్టి హైకోర్టు రెస్పాండ్ అవుతాడు, మీ పిల్లు వేయమని చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశము చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు అధికారం ఉంది, చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఈ రోజున దీని మీద విచారణ జరపడానికి ఎందుకు ఆలోచించారు? సిబిఐ విచారణ అడగండి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ కదా. అసలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే తయారైనటువంటి లడ్డూలు అప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అప్పుడు కూడా ఇవే పంపించారు అనేటువంటిది కూడా చర్చ ఉంది. ఇంత అపచారం దేశంలో ఉన్న భక్తులందరికి కూడా రామ మందిరం దగ్గర కూడా పంచారు. దాని మీద ఇంత అన్యాయం చేస్తే ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? బీజేపీ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇది లేదా? ఇప్పుడు రిపోర్ట్ ఒకటి ఇవ్వండి అని ఒక నడ్డా ఒకటి చెప్పారట. అసలు మామూలుగా రెస్పాండ్ అవ్వలేదు బీజేపీ అని ఇప్పుడు అనుకోవటం అనమాట. రిపోర్ట్ ఇస్తారు, ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చేది? ఇప్పుడు దాకా ఏం చేశారు? నేను సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కాదండి, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇది నేరము ఘోరం అంటే ఇది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అండి. అసలు అలాంటి తినాలంటే ఎంత అపచారమో. ఇది ఇప్పుడు కాదు, మనం బతికున్నప్పుడు కాదు, మనకు చచ్చిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి ఈ చేసినటువంటి తప్పుకి ఈ విధమైనటువంటి అపచారము, గొడ్డు మాసమో ఇవన్నీ తిన్నందుకు అక్కడేమన్నా శిక్ష పడితేమో, నరకానికి పోవాల్సి వస్తేమో, ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి భక్తులు ఉన్నారు మన భారతదేశంలో, ఉంటారు. అది వాళ్ళ నమ్మకం. దానికి అసలు దీనికి ఎవరు బాధ్యులు? దీనికి శిక్షలు ఉండొద్దా? దీనికి చర్యలు ఉండొద్దా? ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే విధంగా షర్మిలకు సంబంధించినటువంటి మాటల విషయంలో కూడా షర్మిల కరెక్ట్ అయినటువంటి దారిలోకి వచ్చారు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఆ రోజున ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఒక స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. ఆమెకి వ్యక్తిగతమైనటువంటి ఆవిడ గొడవలు ఉన్నాయి కాబట్టి అది వేరే అంశం.
కానీ అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్నాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చాలా మంది ఆవిడకు సూచనలు చేశారు. అమ్మా నీకు ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడాలన్నా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం చేసేటువంటి తప్పుల మీద ప్రజల తరపున మాట్లాడితే మీకేమన్నా గౌరవం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో చేస్తారు, పార్టీ బలోపేద్దాం. ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో ఉన్నావని అనుకుంటారమ్మా. అది ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఇందా శ్రీధర్ రెడ్డి గారు అన్నారు కదా వాళ్ళ మిత్రపక్షం అని షర్మిల గారిని. అదే అండి, వాళ్ళు వీళ్ళు అంటారు మిత్రపక్షం అని. కాబట్టి ఇక్కడ ఒకటండి, ఎక్కడ న్యాయం ఉంటే ప్రజలకు ఏవైతే న్యాయం కావాలో ఆ అంశం వైపుగా కాంగ్రెస్ పార్టీ గాని మిగతా పార్టీలు గాని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితమైనటువంటి దారిలో షర్మిల ఉన్నారని నేను అనుకుంటున్నా. రైట్ బాజీ గారు.